రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అడిగినందుకే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ సీఎం స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇది చంద్రబాబు సీమ ప్రజలకు చేసిన ద్రోహం కాదా అని జగన్ ప్రశ్నించారు. రాయలసీమకు నీరందించి ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు విలన్గా మారారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని జగన్ మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది.